నమస్కారం ఎన్సీ న్యూస్ స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ అంకాపూర్ గ్రామంలో ఘనంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తనయుడు రియాన్స్ రెడ్డి పుట్టుపంచల వేడుకలు రియాన్స్ను ఆశీర్వదించిన ఎంపీ ధర్మపురి అరవింద్ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మరియు రాజకీయ పుర ప్రముఖులు డొంకేశ్వర్ మండలంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటన వరి కొనుగోలు కేంద్రాల పరిశీలన శ్రీరామ్ సాగర్ మట్టి తరలింపుపై అధికారులకు సూచనలు ఆనంద్ హాస్పిటల్లో ఉచిత హెల్త్ క్యాంప్ పెద్ద ఎత్తున రోగులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి జయంతి మహోత్సవం ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తనేడు రియాన్స్ పుట్టుపంచల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్మూర్ మండలంలోని అంగాపూర్ గ్రామంలో గల ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే తనేడు రియాన్స్ పుట్టుపంచల మహోత్సవం ధోతి సెర్మనీ కార్యక్రమంలో భాగంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కేదారేశ్వర వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్, రాజకీయ పుర ప్రముఖులు పాల్గొని రియాన్స్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన విందు భోజనంలో రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తలు, ఆయా గ్రామాల నుంచి వచ్చిన రాకేష్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున నివాసానికి వచ్చి ఎమ్మెల్యే తనయుడిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబీకులు తదితరులున్నారు. వరి కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని గోదావరి నుంచి నల్లమట్టి తరలిస్తున్న ట్రిప్పర్ డ్రైవర్లు మట్టి పెళ్లలు రోడ్డుపై పడకుండా జాగ్రత్తలు చేపట్టాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. డొంకేశ్వర్ మండలంతో పాటు ఆయా గ్రామాలలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. అనంతరం గ్రామంలో మిగిలిపోయిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనుక భాగం నుంచి నల్లమట్టి తరలిస్తున్న ట్రిప్పర్ డ్రైవర్లు మట్టి పెళ్లలో కింద పడి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిపై జాగ్రత్త వహించాలన్నారు. అలాగే లిఫ్ట్ మరమ్మతులు చేయించాలని కోరగా సానుకూలంగా స్పందించిన ఆయన సత్వర మరమ్మతుకు అధికారులను ఆదేశించారు. అనంతరం పలు గ్రామాలలో ప్రజాప్రతినిధులను, నాయకులను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ప్యాడీ వేసినాం గట్టిగా బాగా బ్రోకరైతే ఉంది కాబట్టి అదొకటి. అదే కాకుండా మన భూములన్నీ గతంలో పశువులు ఉండేటి ఎరువులు కొట్టుకొని మనం భూములు బాగా చేసేవాళ్ళం. పశువులు లేక ఎరువులు లేక ఏదైతే మన శ్రీరామ్ సాగర్ మట్టి ఉంటుందో చాలా మంచి మట్టి కాబట్టి రైతులు ఇక్కడి నుంచి కమ్మరిపల్లి దాకా తీసుకెళ్తా ఉన్నారు. కొద్దిగా ప్రాబ్లం చేసిందని చెప్పారు ఆఫీసర్లు. మేము చెప్పాము, కలెక్టర్ గారు మేమందరం చెప్పారు, ఎవరు ప్రాబ్లం చేయకండి. ఒకటే ఏంటంటే నేను టిప్పర్ వాళ్ళకు కింద పడకుండా ఇంకో చెక్కలు వేసుకోండి, మీరు చెక్కలు వేసుకుంటే బాగుంటుందని. చెక్కలు వేసుకుంటే మీరు ఇంకా 10 రోజులు తీసుకుపోయిన ఇబ్బంది ఉండదు కదా. వెనక సైడ్ కూడా చెక్కలు వేయాలి, ముంగట సైడ్ కూడా చెక్కలు వేస్తే ఎప్పుడైనా రేపు వర్షం పడంగానే మట్టి పడితే స్కిడ్ కాకుండా ఉంటుంది కాబట్టి అది ఒకటి చేయాలని చెప్తూ, అదేవిధంగా డొంకేశ్వరం లిఫ్ట్ ఏదో వాటర్ స్టాగ్నేషన్ అవుతున్నది, బ్రిడ్జు అక్కడ నీళ్లు స్మూత్గా పోతలేవు అని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా కన్సల్ట్ అధికారులకు చెప్పి అది కూడా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్తూ, మీరందరు రైతులు మ్యాక్సిమం వడ్లు అయిపోయినాయి, తలవ్యాధులు ఉన్నాయి అంటున్నారు కాబట్టి తలవ్యాధులకు కూడా వెళ్ళి మీరు సంచులు నింపలేరు. ఎక్కువ నింపిన కాడికి ఇప్పుడు వెహికల్స్ వచ్చినాయి. రాంగ మాక్లూరులో చూసాం, మాదాపూర్లో లారీలు 4 పెట్టారు కానీ నింపిన సంచులు లేవు. కాబట్టి రైతులు కూడా ఎవరినో బట్టి నింపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ వర్షం వస్తే మళ్ళీ వడ్లు కట్టుకోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఈ 4 రోజుల్లో అది కూడా చేయాలని రిక్వెస్ట్. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆర్మూర్ మరియు బాల్కొండలో జరిగిన వివాహ శుభకార్యాలకు హాజరయ్యారు. ఆర్మూర్లోని సప్తగిరి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులు
రఘుపతి రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి వివాహానికి ఆయన హాజరయ్యారు. అనంతరం పెరికిట్లోని శ్రావణ్ గార్డెన్స్లో అమృత ప్రింటర్స్ దిలీప్ తమ్ముడు రోషన్ వివాహానికి సైతం హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అలాగే పడగల్, హసకొత్తూర్, జాగిర్యాలో జరిగిన వివాహ వేడుకలకు సైతం హాజరై నవ దంపతులకు ఆశీర్వాదం అందించి నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయతతో ముచ్చటించారు. సునీల్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తలు ఉన్నారు. సమ్మర్ క్యాంపు ద్వారా విద్యార్థులకు సంగీతం మరియు డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ శిక్షణ ఇచ్చి విద్యార్థులను మంచి నైపుణ్యవంతులుగా తయారు చేస్తున్నామని మండల విద్యాధికారి రాజగంగారాం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 15 రోజుల పాటు సమ్మర్ క్యాంప్ను మండల విద్యాధికారి రాజగంగారాం ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులకు 15 రోజులలో డ్రాయింగ్, శాస్త్రీయ సంగీతం, డ్యాన్స్, ఎంబ్రాయిడరీ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు మెడికల్ మరియు నీటి వసతి కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కోఆర్డినేటర్ శ్రీనివాస్, రవీందర్, గోపాల్, అశోక్, సంతోష్, పోచన్న, రఘు, రాజ్కుమార్, అనంతరావు తదితరులున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకి వివిధ అంశాలలో జాయ్ఫుల్గా శిక్షణ ఇవ్వడానికి సమ్మర్ క్యాంప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంప్ అనేది మండల స్థాయిలో 15 రోజులు పిల్లలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపును ఆర్మూర్ మండలకు సంబంధించి ఇక్కడ పెరికిట్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మండలంలోని ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీ పాఠశాలలోని పిల్లల్ని అందరినీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరినీ కూడా మరి ఇక్కడికి వచ్చేసి మరి వివిధ అంశాల్లో శిక్షణ తీసుకోవాల్సిందిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 2 ఇన్స్ట్రక్టర్లను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముత్యం సార్ అని చెప్పేసి శాస్త్రీయ సంగీతం మరియు డ్రాయింగ్ అంశాలలో, అలాగే స్నేహ మేడం అని చెప్పేసి డాన్స్ మరి ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి మరి వీరిద్దరు ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్విరామంగా 15 రోజులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా సరైన సమయానికి పాఠశాలకు వచ్చేసి నచ్చిన అంశాల్లో మరి శిక్షణ తీసుకోవాల్సిందిగా ఒక జాయ్ఫుల్గా ఉండేసి ఇన్నోవేటివ్గా మీ ప్రతిభను బయటకు తీసుకునే రకంగా అందరూ సకాలంలో పాఠశాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తారు. అలాగే స్థానిక ప్రధానోపాధ్యాయులు కూడా మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేసేసి మరి ఇక్కడికి రప్పించాల్సిన రిక్వెస్ట్ చేస్తారు. అలాగే సంఘబద్ధులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో మీ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలన్నీ కూడా మరి పిల్లల్ని మోటివేట్ చేసి మరి ఇక్కడికి రప్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో పిల్లలందరూ కూడా పర్ హెడ్ 15 రూపీస్ చొప్పున వాళ్ళకి అమౌంట్ కూడా శాంక్షన్ అవుతుంది. వాళ్ళకి స్టాఫ్స్ కూడా అందించడం జరుగుతుంది. డ్రాయింగ్ మెటీరియల్ కూడా అవన్నీ కూడా పిల్లలు కూడా సప్లై చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ క్యాంపును అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గ్రామీణ స్థాయిలో ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో హెల్త్ క్యాంపు నిర్వహించామని ఆనంద్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అరుణ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల ఆనంద్ హాస్పిటల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించారు. సుమారు 300 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేశారు. అనంతరం బీపీ, షుగర్, ఇతర వ్యాధులు ఉన్నవారికి ఉచిత పరీక్షలు మరియు మందులను సైతం అందజేయడం జరిగిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గ్రామీణ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఆనంద్ హాస్పిటల్ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు పూజారెడ్డి, షరీక్, ఆసుపత్రి సిబ్బంది తదితరులున్నారు. లోకల్గా ఉన్న జనాలందరికీ ఉచితంగా రక్త పరీక్షలతో పాటు ఉచిత మందులు పంపిణీ చేయబడుతుంది. అన్ని రకాల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్స్ అన్ని డిపార్ట్మెంట్ సేవలు సద్వినియోగం చేసుకోగలరు. ఇవాళ సాయంత్రం వరకు అన్ని రక్త పరీక్షలు మరియు మందులు ఫ్రీగా అందరికీ పంచబడతాయి. సిబిసి, సియుఈ, యూరిన్ రొటీన్ పరీక్షలు కానీ, షుగర్ పరీక్షలు కానీ, మీ యొక్క కాల్షియం లెవెల్స్ కానీ, బోన్ మినరల్ డెన్సిటీ అనే పరీక్షలు అవన్నీ ఉచితంగా చేయబడతాయి. 24 hours ఎప్పుడు ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి మా హాస్పిటల్లో. యాక్సిడెంట్ కేసులు కానీ, పాయిజనింగ్ కేసులు కానీ, లేదా నెలలు నిండిన పిల్లలు కానీ, ఎటువంటి ఎమర్జెన్సీస్ అయినా 24 గంటలు ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తనయుడు రియాన్స్ రెడ్డి పుట్టుపంచల వేడుకలకు అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసం అందంగా ముస్తాబు చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తనయుడు రియాన్స్ రెడ్డి పుట్టుపంచల సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లను వారి కుటుంబీకులు చేశారు. ఎమ్మెల్యేలు మరియు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతున్న తరుణంలో సంబరాలను భారీగా చేసేందుకు సన్నద్ధం చేస్తుండటంతో రాకేష్ రెడ్డి నివాసం సందడిగా మారింది.
ఆర్మూర్ పట్టణంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా వద్ద గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సర్వసమాజ్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పురోహితులు మరియు సర్వసమాజ్ సభ్యులు మాట్లాడుతూ నరసింహస్వామి జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని, మహా అన్నదాన కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, భక్తులు తదితరులున్నారు. స్వామివారికి ఫల పంచామృతాలు, పుష్పాలు, పండ్లు అనేవి తీసుకొని వచ్చారు. స్వామివారికి చక్కగా వెండి కిరీటాలు అన్నీ కూడా నూతన వస్త్రాలు సమర్పణ చేయడం జరిగింది, అలంకరించడం జరిగింది. తర్వాత ఈరోజు సాయంకాలము 4 గంటలకు నవగ్రహ పూజ, సుదర్శన చక్ర పూజ, యజ్ఞ కార్యక్రమము, తదుపరి తొట్ల కార్యక్రమం కూడా ఉంటుంది. తదుపరి సాయంకాలం 7 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి నవనాథపుర గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషాలతోని అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతోనే ఉండా ఉద్దేశంతో ఈరోజు మన ఈ యొక్క గత సుమారు 50-60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆర్మూర్లో కూడా సర్వసమాజం ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంటుంది. అదేవిధంగా చండీయాగమైన వెంటనే మరి అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహిస్తున్న కావున ఈ యొక్క ఆర్మూర్ పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క మహా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు ఈ యొక్క ఉత్సవ విగ్రహం కూడా ఊరేగింపుగా రథోత్సవం ఉంటుంది కావున ఆర్మూర్ పట్టణ ప్రజలు దీనిలో కూడా పాల్గొనాలని. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని విశాఖ నగర్ కాలనీలో గల సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయం లోపల మరియు పరిసర ప్రాంతాలలో పేరుకుపోయిన చెత్తను, ముళ్ళ పొదలను తొలగించి పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణాన్ని సభ్యులతో కలిసి పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వారు విశాఖ కాలనీలో గలటువంటి సత్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఉన్నటువంటి వీళ్ళందరూ వాళ్ళ టీం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళతో పాటు మా కాలనీ వాసులు కూడా కొంతమంది ఇందులో కలిసి ఉమ్మడిగా అంటే సామూహికంగా అందరం కలిసి పరిసరాలన్నింటినీ శుభ్రం చేయడం జరిగింది. శ్రీ రమ సత్యనారాయణ స్వామి టెంపుల్ కు మొత్తం చుట్టూ ఉన్నటువంటి చెదారాన్నంతా తీసివేసి పరిశుభ్రంగా తయారు చేసినటువంటి ఈ ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వారికి మా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీ పరిసర ప్రాంతాలని ఆర్మూర్ మహాత్మా అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మన కార్యక్రమాలని మనమే స్వచ్ఛందంగా చేసుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. దీనికి ప్రతి కాలనీలో ఉన్న ఒక 5 వారాలు దేవాలయాన్ని ఫస్ట్ శుభ్రం చేద్దాం, ఆ తర్వాత పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈ రోజు మేము నిర్వహించే కార్యక్రమం 3వ వారము కాబట్టి మేము కోరుకునేది ఒకటే, అందరికీ కూడా మాతో సహా మీరు సహకరించండి. എല്ലാ వేళల్లో మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైతే చెత్త చెదారం కనిపిస్తుందో ఆ ప్రాంతాల్లో శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ ముష్కరుల దాడిలో మృతి చెందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని జర్నలిస్టు కాలనీ అధ్యక్షులు శివరాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి వీర జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముష్కర్ల ఊగను ధైర్యవంతంగా ఎదుర్కొని ఎదురెడిన వీర జవాన్ మురళీ మరణం వృధా పోదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కుక్కెర భూమన్న, భూమయ్య, గణపతి, సాయన్న, గోపి, వెంకటేశం, సాయినాథ్, ప్రకాష్ తదితరులు ఉన్నారు. అనే వీర జవాను మృతి చెందడమైంది. వారికి ఆత్మ శాంతి చేకూర్చాలని, మరి ఈ యుద్ధంలో మనం పైచేయి సాధించాము. ఇప్పుడే వార్త కూడా వచ్చింది, అమెరికా వేరే దేశాల ఒత్తిడితో ఇప్పుడే యుద్ధం విరమించుకున్నట్టు ప్రకటించారు. ఏదైనా గాయాల దేశం చిన్న దేశంలో మనం కొట్లాడడం మరి దూరం కాబట్టి మనమందరం ఐక్యమత్యంగా ఉండి పార్టీలకు విధంగా అందరూ పనిచేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ
సమ్మర్ క్యాంపులో భాగంగా రెండవ రోజు శిక్షణ శిబిరంలో విద్యార్థులకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ మరియు యోగా, ధ్యానము, ప్రాణాయామం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వరి తెలిపారు. ప్రతిరోజు విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, ఈరోజు సుమారు 94 మంది విద్యార్థులు హాజరయ్యారని, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్లు అశోక్, రాజేందర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ శ్రీనివాస్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ మాస్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. శ్వాసను ఎక్కువసేపు మెల్లిగా వదలండి. 34 కిలోల చేప ఓ మత్స్యకారుడికి గోదావరి జలాలలో చిక్కడంతో సదరు మత్స్యకారుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని చిన్నయానం గ్రామానికి చెందిన భరత్ అనే మత్స్యకారుడికి గోదావరిలో 34 కిలోల బొచ్చ చేప తన వలలో పడింది. ఇంత పెద్ద భారీ చేప దొరకడంతో ఎంతో సంతోషకరం అన్నారు. ఇప్పటి వరకు గోదావరి నదిలో ఇంత పెద్ద చేప దొరకడం మొట్టమొదటిసారి అని, చేప విలువ 5,000 వరకు ఉంటుందని తెలిపారు. నల్ల చట్టాలు రద్దు చేస్తామని రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్, జిల్లా ఇన్ఛార్జి ప్రభాకర్ అన్నారు. ఎస్కేఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కంజర భూమయ్య అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ 16 నెలల నుంచి ఢిల్లీ సరిహద్దులు అనేక రూపాల్లో నిరసనలు తెలిపిన ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అలాగే ఈ నెల 20 తారీఖున జరిగే సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎండగట్టేంత వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఎం జిల్లా నాయకులు రాజన్న, గంగాధర్, రాజన్న, సురేష్, బొంబాయి గంగన్న తదితరులు ఉన్నారు. సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధుని నిర్వహించాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా నిజామాబాద్ ప్రజానీకానికి, రైతాంగానికి, ఈ కార్మిక వర్గానికి, విద్యార్థి మేధావులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 20వ తేదీన జరగబోయే గ్రామీణ బంధుని రైతు కూలీలు పాల్గొనాలని, అట్లాగే ఉద్యోగులు అన్ని ఫ్యాక్టరీలను కూడా మూసేసి తమ నిరసనలు వ్యక్తం చేసి విజయవంతం చేయాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉంది. అందుకనే ఈరోజు కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలు పోరాటం చేసి, త్యాగాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి ఆ ఉరికంబాలు ఎక్కి సాధించుకున్న చట్టాల్ని ఈరోజు ఒక కలంపొడితో రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఈ సమ్మెను జయప్రదం చేయమని చెప్పేసి మరొక్కసారి పిలుపునిస్తా ఉన్నాం. వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. అంకాపూర్ గ్రామంలో ఘనంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తనయుడు రియాన్స్ రెడ్డి పుట్టుపంచల వేడుకలు. రియాన్స్ను ఆశీర్వదించిన ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మరియు రాజకీయ పుర ప్రముఖులు. డొంకేశ్వర్ మండలంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటన, వరి కొనుగోలు కేంద్రాల పరిశీలన, శ్రీరామ్ సాగర్ మట్టి తరలింపుపై అధికారులకు సూచనలు. ఆనంద్ హాస్పిటల్లో ఉచిత హెల్త్ క్యాంప్, పెద్ద ఎత్తున రోగులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి జయంతి మహోత్సవం, ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.